దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనములు. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనం అందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం పిల్లరా. మరి ఈ సమయంలో ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. నేను మాట్లాడుచుండగా, పాట పాడుచుండగా తండ్రి మహిమ పొందుకోండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను, పాడలేను. అవును తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ నా గొంతుని పుట్టుకోండి ప్రభువా. ఏ వాక్యమును మేము ధ్యానం చేయవలసిందో ఆ వాక్యమును మాకు అందించమని నీకే వందనాలు చెల్లిస్తూ నన్ను బోరగా ఆవిడకొని మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనం అందరము కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, మనము ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా ప్రియులారా, మరి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నటువంటి టాపిక్ను మనం ముందుగా ప్రకటించుకొని ఉన్నాం. మరి ఈ సమయంలో మనమందరము కలిసి మరి దాని గురించి మాట్లాడుకుందాం ప్రియులారా. మరి చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్తలోని 8వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలేనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి. దేవునికి స్తోత్రం. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచనంలో వ్యభిచారము చేయుచు ఎవరైనా పట్టబడితే వారిని రాళ్ళు రువ్వి చంపవలేనని వాక్య భాగంలో ధర్మశాస్త్రములో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మరి ఈ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వ్యక్తులు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు జరిగిస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఒక కన్ను వేసి ఈయన గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు, అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళందరికి కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈయన నిజంగా మెస్సియానా, ఒక ప్రవక్తన, ఈయన పరిస్థితి ఏంటి అని ఆయనను పరిశీలన చేసేటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు. అందుకోసమే ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని పట్టుకొచ్చి మరి ఈమెను మోషే ధర్మశాస్త్రము, మోషే గారు మనకు ఆజ్ఞాపించింది ఏంటి అని అంటే, వ్యభిచారం చేయుచు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని. మరి అయితే నువ్వేం చెప్తున్నావు? నీవేమి చెప్తున్నావు? ఆయన్ని శోధించటానికి వచ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అయితే యేసు చూడండి, అక్కడ వాక్య భాగంలో అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. దేవునికి స్తోత్రం. మరి వారాయనను పట్టు వదలక ఆయన మరి అడుగుచున్నారు. ఆయన అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పాను. మరలా వంగి నేల మీద ఏమో రాయిచుండను. దేవునికి స్తోత్రం. ఆ మాట విని మరి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ స్త్రీని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప కార్యమును జరిగించాడు. ఏమి జరిగించాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యండి. మీరు కూడా పాపం చేశారు అని చెప్పకయే చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా పాపులే,
నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుణ్ణి వెతుకువారు ఎవరునూ లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న సంగతిని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయాలి అనేటువంటి మాటకి ఎందుకు వాళ్ళు భయపడ్డారు? ఎందుకు ఒకరి వెంబటి ఒకరు వారు బయటికి వెళ్ళారు అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తే ఆ మాట జరుగుతూ ఉన్నది. ఆయన మాట చెప్తే దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఆయన్ని ముట్టుకుంటే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎవరినైనా ముట్టుకుంటే వారికి అనారోగ్యం పారిపోతూ ఉంది. కుంటివారు నడిపించబడుతున్నారు, గుడ్డివారు చూపబడుతున్నారు, కాళ్ళు చేతులు లేని వారు బాగుపడిపోతున్నారు, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు, నిలువెల్లా కుష్ఠవ్యాధితో బాధపడేటువంటి వారు ఒక మాట చెప్పగానే వెంటనే కుష్ఠవ్యాధి వారిని వదిలిపోతూ ఉన్నది. దెయ్యాలు పట్టినటువంటి వారు, ఆ దెయ్యాలు సర్వోన్నతులైనటువంటి దేవుని కుమారుడా, మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చి ఉన్నావా అని చెప్పి దేవుని కుమారుడు ఏనే అని చెప్పి దెయ్యాలు వణికి నమ్ముతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన ఎదుట మోకరిస్తూ ఉన్నాయి. ఆయన్ని చూసి గడగడ వణుకుతూ ఉన్నాయి. ఆయన్ని చూసి మమ్మల్ని బాధింపమాకు అంటున్నాయి దెయ్యాలు. దెయ్యాలు పట్టినటువంటి అనేకులు స్వస్థతలోకి రాబడుతున్నారు, అనారోగ్యం నుంచి విడిపించబడుతున్నారు. ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచిక క్రియలు ఇవన్నీ చూస్తే పిల్లరా, మహత్కార్యాలు జరిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకం కూడా సరిపోదు అని చెప్పి యోహాను సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. అంటే ఎలాంటి వ్యాధితో వచ్చినప్పటికీ, ఎలాంటి బాధతో వచ్చినప్పటికీ, ఎలాంటి అనారోగ్యంతో వచ్చినప్పటికీ, వారు దెయ్యాలు పట్టిన వారైనా, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారైనా, ఎలాంటి వేదనతో, ఎలాంటి బాధతో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని బాగు చేస్తున్నాడు, వారిని క్షేమంగా ఇంటికి పంపేస్తున్నాడు. పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేస్తున్నాడు. బేదలకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, సూచక్రియలు చూసి ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన్ని పరీక్షించాలి, ఆయన్ని శోధించాలి. ఆయన ఏంటో మనము ఈమెను తీసుకుపోయి చేద్దాం, ఆయన దగ్గర పరీక్ష చేద్దాం, అసలు ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నారు వాళ్ళు. అయితే ప్రియులారా, ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని పళ్ళు విరగొట్టినప్పుడు పంటికి పళ్ళు విరగొట్టబడాలి. ధర్మశాస్త్రము కఠినమైనదిగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ యోహాను సువార్తికుడే మాట్లాడుతున్నటువంటి మాట, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడి ఉన్నది, కృపయో సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రము మోషే ఇచ్చి ఉన్నాడు. 10 ఆజ్ఞలలో మనకి మోషే ద్వారా దేవుడిచ్చి ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా ఇజ్రాయేలీలందరూ కూడా పాటించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమె చంపబడాలి. ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమె రాళ్ళు కొట్టి చంపివేయాలి ఆమెను. నువ్వేం చెప్తున్నావు? అద్భుతాలు చేస్తున్నావు కదా, సూచక్రియలు చేస్తున్నావు కదా, మహత్కార్యాలు జరిగిస్తున్నావు కదా, నువ్వు మాట్లాడితే తిరుగు లేకుండా అయిపోతుంది కదా, నువ్వు మామూలుగా మాట్లాడట్లేదు కదా, ఈమెకేమి సమాధానం చెప్తావు? ఈమె దగ్గర నువ్వు ఏం సమాధానం చెప్తావని ప్రభువు వారిని నిలవదీసినట్లుగా మాట్లాడుతున్నటువంటి సమయం అది. పట్టు వదలకుండా ఆయన నేల మీద ఏదో రాసుకుంటూ ఉన్నాడు. రాసుకుంటూ ఉంటే ఆమెను తీసుకొచ్చి ప్రశ్నించినప్పుడు ఏమైనా చంపాలనా వద్దా, నువ్వేం చెప్తున్నావు?
మోషే ధర్మశాస్త్రములో చంపివేయాలి, రాళ్ళు రువ్వి చంపాలని రాయబడి ఉన్నది, నువ్వేం చెప్తున్నావు అని ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉంటే ప్రియులారా, పట్టు వదలకుండా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రమును బోధించేటువంటి వారు పట్టు విడవకుండా యేసుక్రీస్తు ప్రభువారిని మరి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. ఈ మాటకి వాళ్ళు ఎందుకు పోయారు? ఈయన మామూలు వ్యక్తి కాదు అన్న సంగతి ఆయన్ని చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి అర్థమవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఆయన బోధ కానీ, ఆయన యొక్క జీవన శైలి కానీ మామూలుగా ఉండేది కాదు. ఆయన మాట తీరు ఒక మనిషి మాట్లాడినట్టుగా ఉండేది కాదు ప్రియులారా. ఆయన యొక్క మాట ఆయన మాట్లాడుతూ ఉంటే మంట కలిగేదట జనానికి. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడుతూ ఉంటే మరి మామూలుగా ఉండేది కాదు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వారందరికీ కూడా భయం వేస్తూ ఉన్నది. ఈ మాట ఆయన పలకగానే మరి ఆయనకి వాళ్ళందరికి కూడా భయం వేస్తూ ఉన్నది. ఏం చెప్తాడా, ఆయన్ని శోధించాలా, ఆయన దగ్గర తప్పు పట్టాలి. అప్పుడున్నటువంటి పరిచయులు, శాస్త్రుడు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా ఆయన్ని ఎక్కడ తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం అది. దేవునికి స్తోత్రం. మరి దేవుని దగ్గర తప్పు పట్టగలమా ప్రియులారా? సర్వశక్తిమంతుని యొక్క దేవుని కుమారుని దగ్గర తప్పు పట్టగలమా? ఆయన దగ్గర తప్పు పట్టగలిగేటువంటి శక్తి ఎవరికొన్నది భూమి మీద? ప్రతి వాక్యమును ఎరిగినవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నాడు. వారి హృదయములను ఎరిగినవాడుగా యేసుక్రీస్తు కనబడుతూ ఉన్నాడు. ఆయన ప్రతిదాన్ని ఛేదించేటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ప్రతిదాన్ని పరిశీలన చేయగలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన జ్ఞానమును, ఆయన అగుపరిచేటువంటి జ్ఞానము మామూలుగా లేదు. ఆయన ఉపయోగించేటువంటి బలము మామూలుగా లేదు. ఆయన ఈ భూలోకములో బలము కలిగినటువంటి వాడుగా, జ్ఞానము కలిగినటువంటి వాడుగా, తెలివి కలిగినటువంటి వాడుగా, ఎంతో బలవంతుడుగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆయన దగ్గర ప్రశ్న వేస్తూ ఉన్నారు, ఆయన దగ్గర అడుగుతూ ఉన్నారు. అయితే మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అనగానే వాళ్ళని పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టారు. పరిశీలన చేసుకుంటే నేను నీతిమంతుడినేనా అని వారందరూ కూడా పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, వాళ్ళకి మరి అర్థమవుతూ ఉన్నది. ఏంటి అనంటే, ఏమని అర్థమవుతుంది? ఈయన మామూలు వ్యక్తి కాదు అని అర్థమైపోయింది. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన మరి మామూలు వ్యక్తి అసలే కాదు అనేటువంటి అనేది అర్థమైపోతూ ఉన్నది వాళ్ళందరికి కూడా. ఎవరైనా దేవునికి స్తోత్రం. ఎవరు అనంటే దేవుని యొక్క కుమారుడు, పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు. ఆయన దగ్గర ప్రశ్న వేశారు. ఆయన ప్రశ్న వేస్తే పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టారు. పరిశీలన చేసుకున్నప్పుడు రాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆమె మీద వేస్తే మన పాపాన్ని వేలు పెట్టి చూపిస్తాడేమో భయం వేసింది, తత్తరబుట్టింది, అదిరిపోయింది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపి. ఈ లోకములో మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
హృదయములను పరిశీలించువాడు, హృదయమును ఎరిగినటువంటి వాడు ప్రశ్నిస్తున్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి అనేటువంటి ప్రశ్నకు ప్రియులారా, అక్కడ రాళ్ళు పట్టుకొని వచ్చినటువంటి జనాంగానికి, ఆ శాస్త్రులకి పరిచయులకి వారితో ఉన్నటువంటి జనులందరికి కూడా తత్తరబుట్టింది, మేము పాపులమే కదా. ఒకవేళ నేను నీతిమంతుడినని ఒక రాయి వేస్తే మన పాపాన్ని బయట పెడతాడేమో, మన పాపాన్ని ఆయన వెలికి తీసి చూపిస్తాడేమో, నీ పరిస్థితి ఇది అని చెప్తాడేమో. ఎంత హడలెత్తిచ్చారండి. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా దడబుట్టేసింది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటకు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అనగానే దడబుట్టేసింది జనానికి. ఎవరంటే నీతిమంతుడు? ఎవడంటే పాపము లేనివాడు? ఎవడంటే నీతిమంతుడుగా ఉన్నవాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే మరి సర్వశక్తిమంతుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రియులారా, మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. మంచి మహానుభావులుగా పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి పరిపాలకులుగా పుట్టిన వారు చాలామంది ఉన్నారు. మేధావులుగా పుట్టిన వారు చాలామంది ఉన్నారు. బలవంతులుగా పుట్టిన వారు చాలామంది ఉన్నారు. ధనవంతులుగా, జ్ఞానవంతులుగా పుట్టిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి ధనవంతుడు, ఇలాంటి బలవంతుడు, ఇలాంటి జ్ఞానవంతుడు ఎక్కడైనా మనము కనుగొనగలమా? ఈ ప్రశ్న, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అనేటువంటి మాట వారిలో దడబుట్టేసింది. వారిలో దడబుట్టింది పిల్లారా. వారికి అర్థం కాలేదు ఇలాంటి ప్రశ్న ప్రభు దగ్గర నుంచి వస్తుందని. ఆయన మేధావులకే మేధావి, ఆయన రాజులకే రాజు, ఆయన ధనవంతులకే ధనవంతుడు. ఆయనకి ప్రశ్న వేసి ప్రశ్నింపబడకుండా ఉండగలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారిలో దడబుట్టింది పిల్లారా. వెంటనే ఒకరు వెంబడి ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వాళ్ళని పరిశీలన చేసుకున్నారు. మేము పాపులమే అనుకున్నారు. వాళ్ళు ఎవరండి? శాస్త్రులు, పరిచయులు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని పఠించేవారే. హల్లెలూయా. ఒకరి వెంబటి ఒకరు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే చూశాడు ఆయన, ఏదో రాస్తూ ఉన్నాడు. ఆమె ఒక్కతే అక్కడ నిలవబడి ఉన్నది. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ ఒక్కతే అక్కడ నిలబడి ఉన్నది. ఆమె నిలబడి ఉండి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఆమెను, అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా. అయితే నేను శిక్ష విధింపను. శిక్ష విధింపుటకు, శిక్షించటానికి నాకు శక్తి కలదు, క్షమించటానికి నాకు శక్తి కలదు. నేను క్షమించటమే, ఇకను నువ్వు పాపము చేయమాకు. నేను వచ్చింది క్షమించటానికే, నేను వచ్చింది నీ పాపమును తీసివేయటానికే. నీ పాపముల కోసం నేను మరణించబోచున్నాను. కాబట్టి ఎవరి పాపమునైనా క్షమించుటకు నాకు అధికారము కలదు, ఎవరి పాపమునైనా శిక్షించుటకు నాకు అధికారము కలదు. కాబట్టి అమ్మా, ఇక నువ్వు పాపము చేయమాకు, క్షమించేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చింది దేనికోసం అండి? ఈ లోకంలోనికి ప్రభుల వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి? మన పాపముల కోసం, మన పాపమును మోయుటకు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు ఆయన. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే
దేవుని గొర్రెపిల్ల అని యోహాను, బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, లోక పాపమునంతా తన మీద వేసుకుంటాడు. ఇప్పుడు ఆ స్త్రీ వాస్తవానికి ప్రియులారా చంపబడాలి, రాళ్లతో కొట్టబడాలి. కానీ అమ్మా నేనున్నాను, నీ పాపమును నేను మోస్తున్నాను. హల్లెలూయా. అమ్మా నేనున్నాను, నేను వచ్చాను, నీ పాపమును తీసివేస్తున్నాను. అమ్మా నేను వచ్చాను, నీ పాపమును నా మీద వేసుకుంటున్నాను. అంత భరోసా ఇవ్వగలిగినటువంటి వాడు నా ప్రభు, నేను ప్రకటించేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. యాషువా మెస్సియా, ఈరోజు నువ్వు రక్షించబడ్డావా? ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గర నువ్వు కూర్చో, ఆయన దగ్గర ఆయన పాదాలు పట్టుకో. ఆయన ఆకాశంలో కూర్చున్నాడు, ఆయన పాదములు భూమి మీదకి వచ్చాయి. ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేయి. క్షమించగలిగినటువంటి దేవుడు. ఆ స్త్రీని తీసుకొచ్చారు పిల్లారా. కాబట్టి ఆ స్త్రీ క్షమించబడుతూ ఉన్నది. ఆ స్త్రీ క్షమించబడ్డది. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగినటువంటి వాడు, రక్షించగలిగినటువంటి వాడు లోకరక్షకుడు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన చేత ప్రేమించబడుతున్నారు. ఆయనకి వ్యతిరేకంగా జీవించేటువంటి వ్యక్తులు కూడా, వారిని కూడా నా బిడ్డలు నా దగ్గరకు వస్తే బాగు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ భూలోక ప్రజలందరూ కూడా నా బిడ్డలే అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు అనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? లోకమును ప్రేమించటం అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించాడు అని అర్థం. లోకములో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ ప్రేమించాడు అని అర్థం. లోకములో ఉన్నటువంటి పక్షులను, పశువులను, సమస్త జీవకోటిని అన్నిటినీ కూడా ప్రేమించాడు. ప్రతి మానవుణ్ణి, ఆయనకి వ్యతిరేకులను కూడా ప్రేమించేవాడుగా నా ప్రభు ఉన్నాడు. అందుకోసమే ఆయన లోకరక్షకుడుగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడుగా పిలువబడ్డాడు ఆయన. అందుకోసమే ఆయన ప్రభువుగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ అంటే క్రైస్తవులకు మాత్రమే ప్రభువు కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రైస్తవులకు మాత్రమే ప్రభు అండి. మనకి విశేషమైన ప్రభువే. కానీ ఈ లోకములో ఉన్నటువంటి జైనులకు ప్రభువే, తెల్లవారికి ప్రభువే, నల్లవారికి ప్రభువే, కోయ జాతుల వారికి ప్రభువే, హిందువులకి ప్రభువే, క్రైస్తవులకి ప్రభువే, ముస్లిమ్స్కి ప్రభువే, అందరికీ ప్రభువే. అన్ని జాతుల ప్రజలందరికీ కూడా అడవులలో కేకరమైనటువంటి అరణ్యములో నివసించేటువంటి జనాంగాలందరికీ కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జీవరాశులన్నిటికీ, జీవకోటన్నిటికీ కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఎందుకంటే లోకము దాని పరిపూర్ణత నా ప్రభుదే. లోకములో ఉన్నదంతా కూడా ఆయనదే. కాబట్టి ప్రియులారా, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. అందరూ రక్షించబడాలి. అందరూ ప్రభువుని ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచినవాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడు. మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే జీవంలోనికి పోవటమే. ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా
నిత్య జీవానికి వారసత్వాన్ని మనం పొందుకోవాలి అన్నదే, నిత్యత్వంలోనికి మనం అందరం కూడా ప్రవేశించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకోసమే ఏ మానవుడు కూడా ఈ లోకములో నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. ఏ మానవుడు కూడా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగానే కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ భూలోకంలో కుమ్మరించబడ్డది. ఆయన ప్రేమ భూలోకమంతటా కూడా కుమ్మరించబడ్డదని రుజువేంటి అని అంటే, ఆయన అందరికీ సూర్యుని ఇస్తున్నాడు, అందరికీ చంద్రుని ఇస్తున్నాడు, అందరికీ వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరి మీద ఎండను కాపిస్తున్నాడు, అందరికీ పంటలు ఇస్తున్నాడు, అందరికీ సమస్తమును కూడా దయచేయుచున్నాడు, అందరికీ గాలినిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకు కూడా అన్నిటినీ ఇస్తున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి జీవరాశులు కానీ, ఈ లోకములో ఉన్నటువంటి పక్షులు కానీ, ఈ లోకములో ఉన్నటువంటి క్రూర మృగములు కానీ, అవన్నీ కూడా ప్రియులారా ఆయనతోటి సహవాసాన్ని కలిగి ఉన్నాయి. వాటి భాష ఆయన ఎరిగినవాడుగా కనబడుతున్నాడు. ఎందుకు అనంటే, వాటికి ఆహారము అయినప్పుడు ప్రియులారా, వాటికి భోజనము లేనప్పుడు, వాటికి ఆకలి అయినప్పుడు అవన్నీ కూడా ఆయన చేతిలో నుంచి తీసుకుంటున్నాయట. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి. చూడండి, 145 దావీదు కీర్తనలో ఒక మాట మరి సెలవిస్తూ ఉన్నాడు, ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, 145 దావీదు కీర్తన 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, 145:15 వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం. నీవు గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం. అదే 146లో పశువులకును అరుచుచుండు కాకి పిల్లలకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అరిచేటువంటి కాకి పిల్లలకు మరి వాటన్నిటికీ కూడా ఆహారం ఇస్తున్నాడట నా ప్రభు. పశువులకు ఆహారం ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారండి? నా దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మరి ఆయన జీవరాశులు ఆయన చేతిలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన చేతిలో నుంచి ఆహారం తీసుకుంటున్నాయట. మరి మానవుడు, నేను జాబ్ చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను జీవిస్తున్నాను, ఇది నా ఇల్లు, ఇది నా జాబు, ఇది నాది 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 అనేటువంటి మాటలు మానవుల్లో నుంచి వస్తున్నాయి. నీది ఏది కాదు ఈ లోకంలో. మన శరీరమే మంద కాదు, మీరందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మానవుడు ఒక్కడే దేవునికి వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నాడు. వ్యతిరేక పవనాలు మానవు నుంచే వస్తున్నాయి. జీవరాశులను సృష్టించినందుకు ఆయన పశ్చాత్తాపడలేదు, కానీ మానవుణ్ణి సృష్టించినందుకు ఒకసారి పశ్చాత్తాపడ్డాడు. భూలోకం అంతటి మీదకి ఒక జలప్రళయాన్ని రప్పించి అందరిని కూడా సర్వనాశనం చేశాడు. ఆ తర్వాత నోవాహుతో చేసినటువంటి ప్రమాణమును బట్టి, నిబంధనను బట్టి ప్రియులారా, ఇప్పుడు వినాశనం రావట్లేదు, కానీ నాశనం అన్నది రావట్లేదు. కానీ మరి మనకి రీసెంట్గా కరోనా వైరస్ వచ్చి అనేకులని, అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి చాలామందిని, మానవులని తీసివేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట విననప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది ప్రియులారా. కాబట్టి నీకు నాకు సువార్త ప్రకటింపబడుతుంది. ఏమనంటే, మన ప్రభు ఉన్నాడు, మనల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన భూమి మీద మన పాపముల కోసం మరణించడానికి వచ్చి ఉన్నాడు. మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు.
మన పాపమును మోసాడు ఆయన. ఇదే నీకు శుభవార్త. ఈరోజు ఆయన ఈ లోకంలోకి రావటం అన్నది ఒక శుభవార్త. ఆయన మన పాపముల కోసం మరణించాడు అన్నది రెండవ శుభవార్త. ఆయన సమాధి చేయబడ్డాడు అన్నది మూడవ శుభవార్త. ఆయన తిరిగి లేవటం అన్నది నాలుగవ శుభవార్తగా మనకు కనబడుతూ ఉన్నది పిల్లారా. అయితే ఆయన సమాధి యెరూషలేములో ఉన్నది, అది ఐదవ సువార్త. ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మనలందరిని కూడా క్షమించుకుంటూ ఆ యొక్క పాపము చేసినటువంటి వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని ఆయన క్షమించాడు. అమ్మా, నేను నీ పాపముల కోసం మరణించబోచున్నాను. నీ పాపముల కోసం నేను నా శరీరము కొల్లబడబోతుంది. నా శరీరం అంతా చీల్చబడబోతుంది. మీ పాపముల కోసం, నీ పాపముల కోసం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపముల కోసం నేను చీల్చబడబోతున్నాను. నా రక్తం అంతా చిందించబడుతుంది. కాబట్టి నీవు నా యందు విశ్వాసం ఉంచు, నీ యొక్క పాపములు క్షమించబడతాయి. దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి ప్రియులారా, ఈ లోకములో సిగ్గుపడ్డోళ్ళు ఎవరూ లేరట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి పిల్లారా, పౌలు గారు ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు. ఏమనంటే, క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉన్నవారికి నరకము లేదు. క్రీస్తును నమ్ముకున్న వారికి నరకము నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. ఈ లోక మరణము అది అందరికీ, ఆదాము మొదలుకొని అందరికీ వస్తూనే ఉన్నది ప్రియులారా. ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణించవలసిందే. ఆయన కూడా మరణించాడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకోసం అంటే పాపము లేనివాడు నీ పాపమును నా పాపమును మోసి ఆయన పాపిగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన మరణించాడు. అర్థమైందండి? ఆయన ఎందుకు మరణించాడు అంటే ఆయన జీవము ఆయనలో ఉన్నది. కానీ లోక పాపమంతా ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద తండ్రి అయినటువంటి దేవుడు లోక పాపమంతా మూటగట్టి ఆయన మీద వేశాడు. వేసినప్పుడు ఆయన పాపిగా తీర్చిదిద్దబడ్డాడు. అప్పుడే ఒక మాట మాట్లాడుతున్నాడు సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనేటువంటి మాట పలికి అన్నాడు. దేవుడు ఆయన్ని విడిచిపెట్టి ఆయన మీద పాప భారమంతా వేసాడట. దేవునికి స్తోత్రం. లోక పాపమంతా, మానవాళి పాపమంతా ఆయన మీద మోపాడు. కాబట్టి అప్పుడు ఆయన అర్హుడుగా పాపమును మోసేవాడిగా కనబడుతూ ఉన్నాడు శిలువ మీద. ఆ పాపమును మోసేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపం వలన వచ్చు జీతము మరణము గనక ఆయనకి మరణము ప్రాప్తించింది. లేకుంటే యేసుక్రీస్తు ప్రభువారికి మరణము లేదు. ఎందుకంటే ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదే. కాబట్టి దేవుడు ఆయన మీదకి శిక్ష విధించి అన్నాడు. మానవాళి ఆదాము మొదలుకొని పాపమంతా ఆయన మీద మోపబడ్డది ప్రియులారా. అందుకోసమే ఆ స్త్రీతోటి ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, ఇక పాపము చేయ మాకు. క్రీస్తుని అంటుకున్నటువంటి వారికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, క్రీస్తును నమ్ముకున్న వారు సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. వారు పాపం నుంచి విడిపించబడతారు.
వారు శాపము నుంచి విడిపించబడతారు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయనలో పాప నియమం ఉన్నదా? లేదండి. మనమందరము కూడా చూడండి, వాక్య భాగంలో మనం చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మరి 25వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కాగా మనసు విషయంలో మరి నేను దైవ నియమమునకును మరి శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. మానవులందరిలో కూడా 2 నియమాలు కనబడతాయండి. ఒకటి, మనసు విషయంలో దైవ నియమాన్ని కలిగి ఉంటాడు ప్రతి మానవుడు. శరీర విషయంలో పాప నియమాన్ని కలిగి ఉంటాడు అని వాక్య భాగములు ఇప్పుడు చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ అధ్యాయము 25వ వచనంలో, కాగా మనసు విషయంలో దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. 2 నియమాలు ఉన్నాయి. పౌలు గారు ధర్మశాస్త్రానుసారంగా ఆయన తన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ఆయనలో 2 నియమాలు కనబడుతున్నాయి. ఏంటి అనంటే పాప నియమము మరి దైవ నియమం. 2 నియమాలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉంటామో, ఎక్కువగా దేవుని యందు ధ్యానం చేస్తూ ఉంటామో, ప్రభుతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో ప్రియులారా, అప్పుడు దైవ నియమము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని విషయాలను పట్టించుకోకుండా ఉంటావో, అప్పుడు శరీర విషయములో అనగా పాప నియమములో నువ్వు నడుస్తూ ఉంటావు. ఈ 2 నియమాలు ప్రతి వ్యక్తిలో వారికి కనబడుతూ ఉంటాయి. నీకు కనబడ్డాయా 2 నియమాలు? నీకు 2 నియమాలు నాలో ఉన్నాయి, పాప నియమము మరి దైవ నియమము నాలో ఉన్నాయి అని గుర్తించగలిగిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఆ గుర్తింపు నీకు లేకుంటే ప్రియులారా, నువ్వు క్రైస్తవుడివే కాదు. అయితే ప్రతి మానవుడు ఈ భూలోకంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తిలో ఈ 2 నియమాలు ఉన్నాయని గుర్తించాలి మనం. అయితే ఒక్క వ్యక్తే ఉన్నాడు, పాప నియమము లేనివాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్నటువంటి జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం ఒక్కటే ఉన్నది. పాప నియమం లేనివాడు, పాపులను రక్షించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. అందుకోసం ఆమెతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా నేను నీకు శిక్ష విధింపను, ఎందుకంటే నా శరీరములో నా దేవుడు నా మీద పాపాన్ని మోపుతూ ఉన్నాడు. కాబట్టి నీ పాపమును నేను మోస్తున్నాను. నువ్వు చేసినటువంటి పాపాన్ని నేను మోస్తానమ్మా, మోస్తూ ఉన్నాను, మోసుకొని పోతాను. నీ పాపమును, ఆ యొక్క కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారి పాపమును, ఆ దయ్యాలు పట్టినటువంటి వారి పాపములను అన్నిటినీ కూడా నేను మోయబోతున్నాను. అందుకోసమే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తున్నాను. నేను లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నేను ఈ లోకంలో ఉన్నాను. కాబట్టి అందరి పాపాలను మోస్తున్నాను. కాబట్టి నాలో ఉన్న వారికి, నన్ను నమ్మిన వారికి శిక్ష లేదు. మీ పాపమును బట్టి మీకు శిక్ష లేదు, మీ శాపమును బట్టి మీకు శిక్ష లేదు. నన్ను నమ్ముకోండి. నేనే మార్గమును, సత్యమును, జీవనై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు చేరడు. నేనే పరలోకానికి ఎట్టేటువంటి నిచ్చెనగా కనబడుతూ ఉన్నాను. కాబట్టి నా మీద నుంచే మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. పరలోక రాజ్యములో చేరాలంటే నన్ను వెంబడించాలి. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి నేను వారసుండి కావాలి ప్రభు అన్నాడు. నిత్యత్వంలోకి నేను వారసత్వాన్ని సంపాదించాలయ్యా. అతను ఎవరంటే విపరీతమైనటువంటి ధనవంతుడు.
ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అన్నాడు. నరహత్య చేయమాకు, దొంగతనం చేయమాకు, వ్యభిచారం చేయమాకు. చిన్నప్పటి నుంచి వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. అయితే నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏంటి అనంటే, నీ ఆస్తినంతా కూడా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నిత్య జీవంలోకి వారసత్వం కావాలంటే, నిత్యత్వంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించాల్సిందే. యేసుక్రీస్తే నీ మార్గంగా ఉండాలి. యేసుక్రీస్తే నీకు సత్యంగా ఉండాలి. యేసుక్రీస్తే నీకు జీవమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క స్త్రీతోటి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా ఇక పాపము చేయమాకు, ఎందుకంటే నీ పాపాలు క్షమించబడ్డాయి. భూమి మీద పాపాలు క్షమించడానికి, పాపమును క్షమించడానికి మనిషి కుమారునికి అధికారము కలదు. క్షమించటానికి. దేవునికి స్తోత్రం. అందరి పాపముల కోసం మరణించడానికి నేను వచ్చి ఉన్నాను ఈ లోకంలోనికి. కాబట్టి నువ్వు భయపడమాకమ్మా. నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తు దగ్గరికి తేబడ్డావు. ఆమె రాలేదు ప్రియులారా. కానీ శాస్త్రులు పరిచయులు ఆమెను తీసుకొచ్చారు. వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఆయన వేసినటువంటి ప్రశ్నకి తల్లడిల్లిపోయారు. భయగ్రాంతులు, భయానికి గురైపోయారు. అందుకోసమే పారిపోయారు. ఆ రాళ్ళు వదిలిపెట్టేసి పారిపోయారు. లేకుంటే ఆమెను చంపాల్సిందే కదండి. వారు శిక్ష విధింపనప్పుడు పాపులే ఏం చేస్తున్నారంటే పాపులకు శిక్ష విధిస్తున్నారు. నువ్వు పాపివి అని ఇట్లా చూపించినప్పుడు పిల్లారా, మరి ఒక ఏలు మాత్రమే అటు చూపిస్తుంది, కానీ మిగతా 3 ఏళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. మనము పాపులము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి పరలోకములో తండ్రి ప్రతిష్ఠించి భూలోకములోనికి పంపినటువంటి ఆ ప్రభు అయినటువంటి మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడించాల్సిందే. అప్పుడే నీకు శిక్ష లేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మరణ శిక్ష నుంచి, అనగా రెండవ మరణం, ఆ యొక్క నరకము నుంచి తప్పించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయ ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు ఆయన నీ హృదయములో ఉంటాడు. కాబట్టి నీ పాపము నుంచి, నీ మరణము నుంచి నిన్ను విడిపించమని ఆ ప్రభుల వారిని వేడుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం. నా పాపము నుంచి విడిపించు ప్రభువా, నా మరణము నుంచి నన్ను విడిపించు. పాపములో లేనప్పుడు పిల్లారా, ఆయన నీ పాపము నుంచి నిన్ను విడిపించినప్పుడు మరణము లేదు, ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మరణము లేదంటే శరీర మరణం ఉంటుంది, కానీ పరలోక రాజ్యంలో చేర్చబడతావు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి అన్నాడు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు పిల్లారా. కాబట్టి తండ్రిని నమ్మాలి, పంపించినటువంటి తండ్రిని నమ్మాలి, ఆ కుమారుడైనటువంటి క్రీస్తుని నమ్మాలి. క్రీస్తులో ఉన్న వారికి శిక్ష లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ లోకములో సిగ్గుపడినటువంటి వారు ఎవరూ లేరు. కాబట్టి పిల్లారా, నువ్వు క్రీస్తుని నమ్మావా? క్రీస్తు దగ్గరికి రా. ఆయనలో మరి జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం ఒక్కటే ఉన్నది. మనందరిలో కూడా పాప నియమము, మరణ నియమం ఉన్నది. కాబట్టి పాప నియమము మరి దైవ నియమం, 2 నియమాలు మనలో ఉన్నాయి. మనము
ఆ ప్రభుల వారిని మన హృదయంలోకి ఆహ్వానించి, ఆ రాజులకు రాజుని మన హృదయంలోకి ఆహ్వానించి, ప్రభువా నా పాపము నుంచి, నా మరణము నుంచి నన్ను విడిపించి నీ జీవములోనికి నన్ను నడిపించు ప్రభు అని ఆ ప్రభుల వారిని బ్రతిలాడుకుందాం. అప్పుడు మనకు శిక్ష లేదు ప్రియులారా. కాబట్టి అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. అందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభు. కనికర పడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి తండ్రి. నీ కృపతో బలపడి చడిపించబడి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రేమగలిగినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు తండ్రి. కనికర పడడానికి కోట్లాది స్తుతులు, జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకించిన ఆయన బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. బాబీ చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి కరుణించండి తండ్రి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని నీ కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కుమారుడిని స్థిరపరచండి, బలపరచండి. మీ చిత్తమైతే ఇఫ్లులో నీ కుమారుడికి జాబ్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ అందు విశ్వాసం ఉంచి అన్నాడు ప్రభువా. అయా నీ అందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో సిగ్గుపడ్డోళ్ళు ఎవరు లేరు ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడు కోసం గొప్ప జాబును నువ్వు అయా సిద్ధం చేసి ఉన్నామని నమ్ముచున్నాం ప్రభువా. నీకే వందనాలు. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీ కుమార్తెను కూడా దీవించి ఆశ్రయించండి, జాబ్ అనుగ్రహించండి. జయబాబుని జ్ఞాపకం చేసుకొని దీవించండి. అదేవిధంగా నాయన ఈ సమయంలో ప్రభా భార్గవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ తల్లిదండ్రులను కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. రమ్య తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. అదేవిధంగా బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కిషోర్ చుట్టూ కంచి వేయండి. నీ కుమారుడు తండ్రి జాబ్ చేస్తుండగా దీవించండి, చుట్టూ కంచి వేసి కాచి కాపాడి ఖండించండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభా. అదేవిధంగా నాయన అయా తండ్రి శృతిని జ్ఞాపకం చేసుకుని జాబును గ్రహించండి తండ్రి. బుజ్జి చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి తండ్రి. అయా అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించిన ఆయనానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వారి పెద్ద కుమారుడు చుట్టూ కంచి వేయండి. మెడిసిన్ చదువుతుండగా దీవించిన ఆయన, చిన్న కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతుండగా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. కుమారుడు జాబులో తోడుగా ఉండండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. నీకే వందనాలు. ఆయా కోట్లాది స్తుతులు. ఆయా బిడ్డల మనుషుల దయలో, దేవుని దయలో ఎదిగినట్లు కృప దయచేసి నడిపించండి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించిన ఆయనానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర పడడానికి కోట్లాది స్తుతులు, జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కెనడీకి ఇచ్చినటువంటి ప్రభా కుమారులిద్దరిని బట్టి వందనాలు. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ కంచి వేయండి. వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీకే వందనాలు తండ్రి. అయా వారి అమ్మగారికి తండ్రి అయా ప్రభా ఓదార్పుని కలిగించండి తండ్రికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతినికి వందనాలు. కెనడీ కుటుంబానికి కూడా ఓదార్పుని కలిగించండి. వాళ్ళ నాన్నగారిని కోల్పోయిండగా జ్ఞాపకం చేసుకొని దీవించండి. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలను దీవించండి తండ్రి. రాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా బాలరాజు గారి కుటుంబాన్ని, కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి ఆయా పిల్లల్ని దీవించండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి. నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. జిల్లా వీరబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నరసింహ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భారత లక్ష్మి కుటుంబాన్ని, రాంబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగినికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి వందనాలు. ఆయా నాగినికి అయా ప్రభు ఆరోగ్యంతో శక్తితో ప్రపంచండి. మహేంద్రని జ్ఞాపకం చేసుకోండి. పల్లవిని ముట్టుకోండి ప్రభా. అయా నీకే వందనాలు తండ్రి. హైమవతి గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి ఆయా కుమారులిద్దరిని బట్టి వందనాలు. కనకలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సామ్రాజ్యం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. డౌడ్ రాజు కుటుంబాన్ని, దుర్గయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసి లిదే గారిని ముట్టుకోండి ప్రభానికి వందనాలు. జానే గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశ్రయించండి. వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలను దీవించండి తండ్రి. అయా పెద్ద కుమారుడు ఆస్ట్రేలియా పోయి ఉండగా వారి చుట్టూ కంచి వేయండి. అక్కడ జాబ్ని గ్రహించండి. చిన్న కుమారుడు మెడిసిన్ డాక్టర్గా చేస్తుండగా దీవించండి. హైదరాబాద్లో జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
భారతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, బాబు గారిని దీవించండి. ఎస్ వెంకటేష్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దీవించండి. ఇందిరమ్మని జ్ఞాపకం చేసుకోండి. నరేష్ ఫేబర్ అని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. జేమ్స్ యాకేని జ్ఞాపకం చేసుకోండి. భరత్ భువనగిరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దీవించండి. వైఫ్ ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భాస్కర్ వీధి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బొమ్మకు మురళి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గోపాలకృష్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరాజు నున్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పూల్ సింగ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రశాంత్ ముగులు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రసూల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సైదుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శేఖర్ చింతా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దీవించండి తండ్రి. వాళ్ళ అమ్మగారిని ముట్టుకోండి ప్రభా. రామేశ్వర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దారమల్ల పాల్ గారి, అనిల్ పాల్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాంబాబు గారి కుటుంబాన్ని, అయా ప్రభా. రమ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంజుబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయానికి వందనాలు ప్రభా. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలను చూపించండి తండ్రి. లైవ్లో తర్వాత చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశ్రయించమని తండ్రి. నీ ప్రేమను బట్టి, ఘనతను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని కొండపల్లి సంఘమును, చెరుమాల సంఘమును, మండరాజపల్లి సంఘమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. హైదరాబాద్ సంఘమును జ్ఞాపకం చేసుకుని సంఘ సరిహద్దుల విశాలం చేసి నడిపించండి ప్రభా. నీకే వందనాలు. ఇక్కడ స్థలమును చర్చిని ఏర్పాటు చేసి నడిపించండి. ఆత్మల పంటను మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని తండ్రి. అయా నీకే వందనాలు చెల్లిస్తూ బాబీ కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఆయా బాబీ కోసం సిద్ధం చేసిన జాబ్ అయా దీవించండి తండ్రి. కుమారుడికి అనుగ్రహించి దీవించి ఆశ్రయించమని ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ నువ్వు జాబునిస్తున్నావు, నమ్ముచున్నాం ప్రభా. ఆయా గొప్ప స్థితులను కుమారుని ఉంచుతున్నావు. స్థుతులు ఆత్మీయంగా నీ కుమారుని బలపరిచి నడిపించండి. ఆత్మలో ప్రభా నీ కుమారుడు ఎదిగినట్లు, అయా ప్రభా అన్ని విషయాలు ఎదిగినట్లు కృప దయచేసి నడిపించమని తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని. ఆయా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయా సెలెస్టీని జ్ఞాపకం చేసుకొని దీవించండి. అక్సాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఆయా సెలెస్టీ కోసం సిద్ధం చేసిన జాబ్ని కుమారుడికి అనుగ్రహించండి ప్రభా. క్యారల్ కోసం ప్రభా నీటిలో సీట్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఫెడ్కి 10th క్లాస్ చదువుతుండగా దీవించండి, ఆశ్రయించండి. అల్పుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించి ఆశ్రయించి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని ప్రేమగలటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడున్నప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కుడిన ప్రతి బిడ్డకని సదాకాలము తోడేయండి నడిపించను కాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు.